హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మా ఊరి గ్రామదేవత సోవాలమ్మ తల్లి వస్తుంది. నేనైతే పానుపు వేస్తున్నాను. అమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయ మనకే తోసినంత అండి. ఒక చీర, 2 జాకెట్ ముక్కలు కానీ లేదంటే 2 జాకెట్లు కానీ పెట్టచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం కదండి. గుగ్గులు మన్నానే గుగ్గులు వేయటానికి, సాంబ్రాణి వేయడానికి నేనైతే కొబ్బరి డొక్కలు అయితే అగ్గిగా చేస్తున్నానండి. గ్యాస్ మీద ఒక చిప్ప వెలిగించి ఆ చిప్పని బయటికి పట్టుకొచ్చేసి ఇలా నేను చుట్టూ చిప్పలను అయితే పేర్చానండి. చాలా బాగా అగ్గి అవుతుంది. మనకి కావలసినంత పొగ అయితే వస్తుంది. అమ్మవారు అయితే వచ్చేస్తున్నారు. కాళ్ళు అయితే కడిగేద్దామండి. కాళ్ళు కడిగి మనం ఇంట్లోకి అయితే ఆహ్వానించాక చక్కగా మనం పానుపు వేసి అమ్మ తల్లిని కాసేపు మన ఇంట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత అమ్మవారికి మన కష్టం సుఖం చెప్పుకొని అమ్మకి చీర, జాకెట్, గాజులు అన్నీ పెట్టి సాగనంపుతామండి. ఇదేనండి పానుపు అంటే. ఇలా నేను ఇది 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. నాకు చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చెయ్యవలసింది గ్రామ దేవతని మర్చిపోకూడదండి. ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరి గ్రామ దేవత ఎవరైతే వారికి ఒక దండం పెట్టుకుని వెళ్తే, అమ్మ తల్లి నేను పలానా దుక్కుకు వెళ్తున్నాను, క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నీది తల్లి అని ఒక దండం పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా చక్కగా మీరు అనుకున్న పని నెరవేరుతుందండి. అయితే అమ్మవారిని ఇలా మంచం మీద కొంచెం బియ్యం వేసి అమ్మ తల్లిని కూర్చోబెట్టాలండి. మనం ఇవి కొంచెం శుభ్రంగా ఉండాలండి. మంచం కానీ దుప్పడ కానీ ఇలా వేసి అమ్మ తల్లిని ఇలా కూర్చోబెడతాం. అయితే పూర్వం నుంచి కూడా మా పెద్దల నుంచి కూడా ఇది ఆచారం అండి. ఆ ఆచార ప్రకారంగానే ఇలా చేస్తాము. అయితే మా వారు లేరండి, అందుకే నేనే ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను. కావ్య, పాదు గత సంవత్సరంలో వచ్చారండి. ఇప్పుడు స్కూల్ సెలవులు ఇవ్వలేదు, రాలేదు. రేపు తీర్థానికి వస్తానన్నారు. చక్కగా అమ్మవారిని ఇద్దరిని కూడా ఈ మంచం మీద కూర్చోబెట్టామండి. తర్వాత చీర, జాకెట్, గాజులు అన్నీ అమ్మ తల్లికి ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ధూపం వేసి మన కష్టం సుఖం సంతోషం చెప్పి అమ్మ తల్లిని కాసేపు మనసారా చూసుకుని పంపించటమేనండి. ఇదేనండి పానుపు అంటే. చాలామంది నన్ను పానుపు అంటే ఏటమ్మా అని అడిగారండి. పట్నం కల్చర్లో ఇలాంటివి కొన్ని ఉండవు కదండి. అయినా ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. మా పల్లె పద్ధతి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కెమెరా అయితేనండి చిన్న బాబు నాకు దొరికాడు, వాడే తీస్తున్నాడు. ఉమా కాలేజీకి అయితే వెళ్ళిపోతుందండి. ఉమా వాళ్ళ అమ్మ అయితే వస్తూ ఉంది. మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత హ్యాపీగా చేసుకున్నాము. నేను గత సంవత్సరం ఏమోనండి ఉమా, కావ్య అలా వచ్చారండి. మనీ సంవత్సరం మేమే మా వారు నేనే చేసుకున్నామండి. ఇప్పుడైతే నేను ఒకదాన్నే చేసుకున్నాను. ఆయన పని మీద చిన్న ఊరు వెళ్ళారు, లేరండి, అందుకే నేనే చేస్తున్నాను. అయితే ఈ పండగ ఎంతో వైభవంగా చేసుకోవాలని అనుకున్నానండి. మా చిన్న పాపకి జాబ్ వస్తేని మరి ఇంకా రాలేదు. అమ్మ తల్లి మరి ఆ వరం ఎప్పుడు ఇస్తుందో ఎదురు చూస్తూ ఉన్నానండి. మీరందరూ కూడా నా చిన్న కూతురిని దీవించండి, జాబ్ రావాలని. మీ పెద్ద మనసుతో దీవిస్తే పెద్దలు అది ఖచ్చితంగా జరుగుతుందండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మ తల్లిని కూడా ఇదే కోరిక అయితే నేను కోరుకున్నానండి. తొందరగా నా చిన్న కూతురికి జాబ్ రావాలి తల్లి అని. ఇప్పటికి నేను అనుకున్నవన్నీ కూడా పానుపు వేసినప్పుడు ఖచ్చితంగా జరిగాయండి. ప్రతి సంవత్సరం కూడా నాకు అనుకున్నట్టుగా జరిగింది. గత సంవత్సరం అమెరికా వెళ్ళే ప్రయాణం అని మొదటి సంవత్సరం నేను పానుపు వేశానండి, వెళ్ళిందండి చక్కగానే. మనీ సంవత్సరం చదువు అయితే పూర్తయింది. ఇప్పుడు ఉద్యోగానికి రెడీగా ఉందండి. ఇలా అమ్మవారినే కాదండి, అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటారు కదండి. ఎవరైనా సరే భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో ఇలా పూజించుకుంటే తప్పనిసరిగా జరుగుతాయండి. అందరికీ ఈ వీడియో రూపంగా ఈ అమ్మ తల్లిని అందరూ దర్శించుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇలా చేసుకుంటూ ఎంతో కొంత అండి ఉన్నంతే మీరు కనీసం 2 జాకెట్ ముక్కలు పెట్టి కూడా అమ్మ తల్లిని ఇలా కూర్చోబెట్టి మనకు అయ్యే ఖర్చు అంతా కూడానండి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన పూజారులకి మేళాలకేనండి వాళ్ళని సంపూర్తిగా పంపిస్తే చాలు.
వాళ్ళ లేనిది అమ్మవారు కూడా కదిలి రాదు కదండి. అందుకే వాళ్ళని ముందు జాగ్రత్తగా చూసుకోవాలి మనం. వారిని అయితే సంపూర్తిగా నేను పూర్తి చేసి పంపించానండి. వాళ్ళు అడిగినంత ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారు. అమ్మ అందరినీ, నా కుటుంబాన్నే కాదు నా యూట్యూబ్ ఫ్యామిలీని అందరినీ కూడా చల్లగా చూడాలి, వారందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరందరూ కూడా దర్శించుకుని అమ్మవారిని తరించండి. ఇలా నాకు ఇది ఒక చిన్న జ్ఞాపకం అండి. ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను అన్న ఈ జ్ఞాపకం నేను యూట్యూబ్ ఛానల్లో భద్రపరుచుకుంటున్నాను. తర్వాత మీ అందరికీ కూడా అమ్మ తల్లి దర్శనం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇష్టం లేని వారు ఈ వీడియోని కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరికి చక్కగా నాకున్నంతలోనే చీర, జాకెట్టు, గాజులు అన్నీ సమర్పించానండి. అయితే ఈయన అమ్మవారికి చేసే పూజారండి. చక్కగా ఆవిడికి అన్ని నైవేద్యాలు అన్నీ ఆయనే చూసుకుంటారు, గుడికాడ కూడానే. ఇలా నేను చక్కగా ఈ పండుగ అయితే చాలా బాగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడానండి ఇదే రోజుల్లో, అంటే ఇది ఎక్కువ రైతులు పొలంలో ఉందండి అమ్మవారి గుడి. ఈ ఉడుపు వరి నార్లు వేసుకునే సమయం అండి ఇది. మనకి మొగసిర కార్తీ వెళ్ళి ఆరుద్రలోకి వచ్చాం కదండి. ఇదే రోజుల్లో అమ్మ తల్లిని తీసుకురావటం, 15 రోజులు ఊళ్ళో ఉంచటం, ఆ తర్వాత గుళ్ళో పెట్టడం జరుగుతుందండి. ఈరోజు మాకింత భాగ్యం కలిగించినందుకు అమ్మవారికి నేనైతే మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నానండి. అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చి ఇంత భాగ్యాన్ని ఇచ్చిన వీరికి చక్కటి బహుమతులు ఇచ్చి పంపించాలండి. అయితే నేనైతేనండి చాలా చిన్న కానుకేనండి, ఇది పెద్దదైతే కాదు. ఒక మనిషికి ఒక 100 రూపాయలు వచ్చేటట్టు నేను అందరికీ ఇచ్చానండి. అయితే అమ్మ మాకో మరి అని ఈ ఘటాలు మోసేవారు మనీ అడిగారు. వారికి మనీ ఒక్కొక్క 100 రూపాయలు తెచ్చి ఇచ్చానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వేడుక నేను ఇంకా ఘనంగా చేసుకోవాలని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ చేసుకోవాలి, ఆ అవకాశం ఆ దేవి నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూశారు కదండి మా ఊరి గ్రామ దేవత సవాలమ్మ తల్లి పానుపు ఎలా వేసామో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. అమ్మ తల్లి చల్లగా వెళ్ళి క్షేమంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు తల్లి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. చూద్దామండి.
చూశారు కదండి మా పల్లె పండుగలు ఇలా జరుగుతాయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు.